నమస్తే అండి, నా పేరు సాంబశివరావు. వెల్కమ్ టు శివ బిజినెస్ స్ట్రాటజీస్. ఈ వీడియోలో అలోవెరా ఫైబర్ జ్యూస్ గురించి మనం తెలుసుకుందాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్వకాలంలో పురుగు మందులు, కృత్రిమ ఎరువులు ఏమీ లేవు. అయినా కానీ మన పెద్దవాళ్ళు 3 monthsకోసారి ఆముదం, వాము వాటరు, ఇనిమ ఇలాంటివి మనకి ఇస్తూ ఉండేవారు. దీనివలన మన పొట్టలో ఏమన్నా మలినాలు ఉంటే మొత్తం తీసివేయబడేవి. ఈ రోజుల్లో పురుగు మందులు, కృత్రిమ ఎరువులు, రసాయనాల వాడకంతో పంట పండిస్తున్నారు. మనం కెమికల్ ఫుడ్ తినే పరిస్థితికి వచ్చేసాము. ఎవరికైనా బాడీ సర్వీసింగ్ అంటే ఏమిటో తెలుసా? ఉదాహరణకు ₹1,00,000 పెట్టి కొనుక్కున్న 2 wheelers బైకుకు టైం ప్రకారం సర్వీసింగ్ చేపిస్తాము కదా. చేపించకపోతే ఏమవుతుంది? బైక్ పాడైపోతుందన్న భయం. ఎందుకంటే ₹1,00,000 పెట్టాం కదా. సో డబ్బులు పెట్టి కొన్న ప్రతి వస్తువుకి టైం ప్రకారం సర్వీసింగ్ చేస్తాము. మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా తిరిగి రాని మన శరీరం గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఆలోచించాం. ఎందుకంటే లక్షలు పెట్టి మన శరీరాన్ని కొనుక్కోలేదు కదా. అమ్మ ఇచ్చిందే కదా. సమస్య వచ్చాక చూసుకుందాం అని వదిలేస్తున్నాం. సమస్య వచ్చాక చూస్తానికి ఏమీ ఉండదు. ఎంత ఖర్చు పెట్టినా మన శరీరం మనకు సహకరించదు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడదాం. మనం బయటికి వెళ్ళినప్పుడు చెమట ఎక్కువగా పడుతుంది. ఇంటికి రాగానే చెమట వాసనకి చిరాకు అనిపించి స్నానం చేస్తాము. అంటే మన శరీరానికి సర్వీసింగ్ చేస్తాము. మరి ఆ చెమట ఎక్కడి నుంచి వస్తుంది? శరీరం లోపల నుంచే కదా. కాబట్టి మన శరీరం లోపల ఉన్న విషపూరిత మలినాలు పూర్తిగా తీసివేయాలి. సమస్త రోగాలకు మూల కారణం మన పొట్ట భాగం. కాబట్టి మన పొట్ట భాగాన్ని సర్వీసింగ్ చేయటం చాలా అవసరము. రసాయనాల వాడకం వల్ల మనం తీసుకున్న ఆహారం పూర్తిగా డైజెషన్ కాదు. ఎంతో కొంత మలినాల రూపంలో మన పొట్టలు పెరిగిపోతాయి. దీనివలన గ్యాస్ సంబంధిత సమస్యలు, మలబద్ధక సమస్యలు, అల్సర్లు, జీర్ణ సంబంధ సమస్యలు మనకు రావడం జరుగుతుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా అలోవెరా జాతులు 300కు పైగా ఉన్నాయి. వీటిల్లో కొన్ని విషపూరితంగా ఉంటాయి. చాలామంది ఇంటి దగ్గర పెరుగుతున్న కలబందను జుట్టుగా రాసుకోవడము, తినడం వంటివి చేస్తూ ఉంటారు. అలా తీసుకోమాకండి. అలోవెరా మొక్కలు చూస్తానికి ఒకేలాగా ఉన్నా అది ఏ జాతి అనేది మనకు తెలియదు కదా. 300 రకాల జాతుల్లో ఒక జాతిలో మాత్రమే 100% మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని ఒక శాస్త్రవేత్త కనుగొన్నారు. ఆయన పేరు మిల్లర్. ఆ జాతి యొక్క సాంకేతిక నామం బార్బడెన్సిస్. మానవాళికి సంబంధించి ఈ మొక్కను కనుగొన్నందుకు మిల్లర్కు నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఆ జాతిని బార్బడెన్సిస్ మిల్లర్ అని పిలుస్తారు. మన కంపెనీ ఆర్గానిక్ పద్ధతిలో ఈ బార్బడెన్సిస్ మిల్లర్ను మాత్రమే సేద్యం చేసి తీసుకోవడం జరుగుతుంది. ఈ జ్యూస్ తీసుకోవడం వలన మన శరీరంలో మలినాలు పూర్తిగా తీసివేయబడి జీర్ణ సంబంధ సమస్యలు మనకు పరిష్కారం అవుతాయి. మలినాలు ఎలా తీస్తాయో తెలుసుకోవడం కోసము ఒక డెమో చేద్దామండి. ఈ డెమో కోసం నేను బెటాడిన్ అనే సొల్యూషన్ తీసుకుంటున్నాను. ఓకే, దీంట్లో పురుగు మందులలో వాడే 13 రకాల హానికరమైన కెమికల్స్ని వాడతారు. ఈ బెటాడిన్ దేనికి వాడతారంటే మనకు దెబ్బలు తగిలినప్పుడు ఈ బెటాడిన్ సొల్యూషన్ వేసి క్లీన్ చేసి కట్టడం జరుగుతుంది. దెబ్బల మీద ఫామ్ అయ్యే బ్యాక్టీరియాను చంపేస్తుంది. బ్యాక్టీరియాని దరిచేరనివ్వదు. దీనిని పైపొతిగా మాత్రం వాడతారు, లోపలికి తీసుకోకూడదు. మనం తీసుకునే ఆహారంలో కూడా పురుగు మందుల అవశేషాలు ఎంతో కొంత లోపలికి వెళుతున్నాయి. లోపల ఎలా ఉందో చూడలేము కాబట్టి బెటాడిన్ సొల్యూషన్ తీసుకుంటున్నాము. సో డెమో చేద్దామండి. సో ముందుగా ఒక గ్లాసులో మనం వాటర్ తీసుకుంటాము. రైట్. సో మన పొట్ట భాగం కూడా ఇంత నీట్గా ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవండి. ఎటువంటి ఆరోగ్య సమస్యలు మనకు దరిచేరవు. సో ఇప్పుడు వాటర్ని మనం పొల్యూట్ చేద్దాము. సో చూడండి, ఈరోజు మన పొట్ట భాగం చూస్తే ఎటువంటి పరిస్థితులు మనకు ఉండడం జరిగిందనమాట.
ఎంతగా పొల్యూట్ ఉండడం జరిగిందనమాట. సో చిన్నప్పటి నుంచి కూడా చాలా రకాలు తింటున్నాం కదా, ఏమంటారు? సో మనకు పొద్దున్న లెగిస్తే బోండాలు కావాలి, బజ్జీలు కావాలి, ఓకేనా, ఫ్రైడ్ రైస్ కావాలి సాయంత్రం అవగానే, ఏమంటారు, పానీపూరి తింటూ ఉంటాము. ఇలా తిని అంతేకాకుండా కెమికల్తో పండించిన పంటలు అంటే బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇవన్నీ విపరీతంగా పురుగు మందులు వేసి పండిస్తున్నారు కదా, ఇవన్నీ చాలా మనం తీసుకుంటున్నాము. సో ఈ విధంగా చాలా టాక్సిన్స్, ఈ మలినాలు పూర్తిగా మన బాడీలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు మన స్టమక్ అనేది ఈ విధంగా తయారవడం జరిగిందండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఒక హాఫ్ తీసుకుందామండి వాటర్. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అలోవెరా జ్యూస్ మనం తీసుకుందామండి. సో దీన్ని షేక్ చేసి మనం వాడాలి, ఎందుకంటే ఇది కాన్సన్ట్రేటెడ్, దట్టు మనకి దీనిలో పల్ప్ ఎక్కువ ఉంటుంది అనమాట, అలోవెరా పల్ప్ మనకు ఉంటుంది. సో దానికోసం మనం షేక్ చేసి వాడాలి. సో దీంట్లో ఇప్పుడు నేను ఇది ఎగ్జాక్ట్గా మన 30 ml జార్ ఉంటుందండి, ఈ జార్ 30 ml ఉంటుంది. దీంట్లో నేను ఒక 30 ml తీసుకున్నాను. చూడండి ఏం జరుగుతుందో. ఇంకా దీంట్లో ఉంది, సరిపోతుంది. సో చూసారా ఏం చేస్తుందో, మూలాల నుంచి మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తుంది. మనం చూస్తే కానివ్వండి, ఈ కింద కనపడుతుంది చూసారా, అలోవెరా పల్ప్ అనమాట అది. ఓకేనా. సో ఈ విధంగా మన స్టమక్ని మొత్తం క్లీన్ చేయడం జరుగుతుందన్నమాట. సో 1 month వాడితే సరిపోతుందండి. 1 month తర్వాత మనకి 3 months వరకు దీంతో అవసరం మనకు ఉండదు. సో మళ్ళీ మనం 1 month తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ అదే ఫుడ్ తింటున్నాం కదా, ఏమాత్రం మార్పు లేదు కదా. సో మళ్ళీ నేను తిరిగి ఏం చేస్తున్నాను, అదే ఫుడ్ని మళ్ళీ తీసుకుంటున్నాను. చూడండి, దాన్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. ఈ విధంగా మనకి 3 months వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 1 month వాడుకుంటే సరిపోతుంది. రైట్. సో బాడీ సర్వీసింగ్ మనకు అంత అవసరమా? చాలామంది అంటూ ఉంటారు, ఏమని అంటే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, అరుగుదలకు సంబంధించి ఏ సమస్య లేదు, ఫ్రీగా డైజెషన్ అయిపోతుంది, నాకెందుకు బాడీ సర్వీసింగ్? వాళ్ళని అడగండి, మీరు తినే బియ్యం, కూరగాయలు పురుగు మందులతో పండించినవి తింటున్నారా, లేక సేంద్రియ పద్ధతిలో పండించినవి తింటున్నారా అని అడగండి. సేంద్రియ పద్ధతిలో పండించినవి తీసుకుంటే అసలు సర్వీసింగ్తో పని లేదు. కెమికల్తో పండించినవి తింటే తప్పనిసరిగా సర్వీసింగ్ అవసరము. పురుగు మందులతో పండించిన పంట తింటున్న వాళ్ళకి పొట్ట భాగంలో పురుగు మందుల అవశేషాల వలన క్యాన్సర్ మరియు లివర్కి సంబంధించిన సమస్యలు, కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని సైంటిఫికల్ స్టడీస్ చెప్తున్న విషయము. సో దీన్ని వాడే విధానం మనం చూస్తే కనుక పరగడుపున 250 ml గోరువెచ్చని నీటిలో 30 ml జ్యూస్ వేసుకుని తాగాలి. 2 గంటలు ఆగి టిఫిన్ చేయాలి. రాత్రి భోజనం చేసిన తర్వాత 2 గంటలు ఆగి పరగడుపున ఏ విధంగా తీసుకున్నామో అదే విధంగా తీసుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్ 30 ml జార్ ఉంటుంది, 30 ml తీసుకోండి. సో 250 ml ఈ విధంగా మనం తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకుని తాగేస్తే చాలు. గమనిక, గర్భిణీ స్త్రీలు ఈ జ్యూస్ తాగకూడదు. పొట్ట భాగం క్లీన్ చేస్తుంది కాబట్టి లోపల బేబీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇక ప్రైస్ విషయానికి వచ్చేసరికి లీటర్ బాటిల్ ఎంఆర్పి 785 రూపీస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 560 రూపాయలకి వస్తుంది. అర లీటర్ బాటిల్ ఎంఆర్పి 435 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 310 రూపాయలకి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి
మీకు కావాలంటే ఈ లింక్ మీకు ఎవరైతే పెట్టారో వాళ్ళని సంప్రదించండి. లేదా మీరు యూట్యూబ్లో చూస్తున్నట్లయితే కింద కనపడుతున్న నా నంబర్కి కాల్ చేయండి. మీరు యూట్యూబ్లో గనక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు మాతో కలిసి ఐఎంసి బిజినెస్ చేయాలనుకుంటే మా ఛానల్లో ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అనే వీడియో ఉంటుంది. ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మమ్మల్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మీ సాంబశివరావు బిజినెస్ ఎక్స్పర్ట్ సైనింగ్ ఆఫ్.